నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వాళ్ళ సీనియర్ నేత పీజేఆర్ వర్ధంతి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేటీఆర్. సిద్దిపేటలో ఇంటర్ స్కూల్ డిస్టిక్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్, విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమన్న ఎమ్మెల్యే హరీష్ రావు. దరఖాస్తులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం. భూకుంభకోణం కేసులో ప్రియాంక గాంధీ దంపతులపై ఛార్జ్ షీట్, ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఈడీ. ఢిల్లీలో జేడీయూ ఎగ్జిక్యూటివ్ మీటింగ్, అధ్యక్ష పదవికి రాజీనామాపై దాటవేసిన లలన్ సింగ్. డీటెయిల్ చూస్తే, భారత్లో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 692 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా నమోదైన కేసులతో కలిసి యాక్టివ్ కేసుల సంఖ్య 4097కు చేరింది. కానీ నిన్నటికి నిన్న 6 మృతి చెందడం కలకలం రేపుతోంది. కేరళలో అత్యధిక కేసులు నమోదైనట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటు కర్ణాటకలోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. దీంతో కరోనా రోగులకు 7 రోజుల హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. ప్రజలందరూ మాస్కులు ధరించాలని సూచించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పల్లె పట్టణాన్ని పడిశం పట్టి పీడిస్తుంది. జ్వరం, జలుబు, దగ్గుతో జనం బాధపడుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇదంతా సాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లలకు తీవ్ర జ్వరం, ఆయాసం, ఆడుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటేనే వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పల్లె పట్టణాన్ని పడిశం పట్టి పీడిస్తుంది. జ్వరం, జలుబు, దగ్గుతో జనం బాధపడుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇదంతా సాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైట్ ద్వారా అందిస్తారు. వంశీ, ముందుగా 2 అంశాల మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి కోవిడ్కి సంబంధించి కావచ్చు, మరొకటి దేశవ్యాప్తంగా కూడా చలి తీవ్రత, కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఏదైతే పడిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముందుగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా తూర్పు ఈశాన్య వైపు నుంచి వీస్తున్నటువంటి గాలుల ప్రభావంతో అటు రాష్ట్రంలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో 10 డిగ్రీలకు పైగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అటు ఏదైతే దక్షిణ తెలంగాణ కావచ్చు, మధ్య తెలంగాణ కావచ్చు, తూర్పు తెలంగాణ ఈ ప్రాంతాలలో కొంత పొగమంచు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ప్రధానంగా ఈ పొగమంచు కారణంగా గత 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో పలు చోట్ల యాక్సిడెంట్స్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా ఇప్పటికే అటు వాతావరణ శాఖ సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. మరికొన్ని రోజులు అంటే దాదాపుగా 2 నుంచి 3 రోజుల పాటు కూడా ఈ పొగమంచు ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగా పెట్టుకోవద్దని కూడా సూచిస్తూ ఉన్నారు. మరోపక్క ఏదైతే ఉష్ణోగ్రతలకు సంబంధించి చూస్తే మాత్రం శీతల గాలుల ప్రభావం జనవరి నుంచి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. చలి తీవ్రత మరింత కనిష్ట స్థాయిలో ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే ముందుగా మనం చెప్పుకుంటున్నటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం ఈ చలి తీవ్రత పెరగడంతో అటు చిన్నపిల్లల్లో కొంతమంది ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిపైన, ఆరోగ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా జలుబు, జ్వరము, ఆయాస ప్రభావంతో కూడా
పెద్ద ఎత్తున ఆసుపత్రులకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చిన్నపిల్లలకు సంబంధించి నీలుఫర్ ఆసుపత్రిలో కూడా రోజువారీగా 2 నుంచి 250 వరకు కూడా ఓపీ నమోదవుతుంది. దగ్గు, జ్వరము, జలుబు ఇవి ఎక్కడ చూసినా చిన్నపిల్లల్లో మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. దీంతో పాటుగా అటు పెద్దలకు సంబంధించి కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోటి బాధపడేటటువంటి వారు దీర్ఘకాలికంగా వారిపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. మరోపక్క సాధారణ జ్వరమేదో సాధారణ జలుబేదో తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అటు రాష్ట్రంలో కోవిడ్ కూడా పెరుగుతూ ఉంది. మరోపక్క దేశవ్యాప్తంగా కూడా JN1 వైరస్ కావచ్చు, ఇతర కోవిడ్ వేరియంట్స్కి సంబంధించి కూడా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే కర్ణాటకలో కూడా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నటువంటి కూడా అక్కడి ప్రభుత్వం 7 రోజుల పాటు కూడా కంపల్సరీగా ఐసోలేషన్లో ఉండాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కూడా 600కు పైగా పాజిటివ్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అటు కేరళలో కూడా ఇప్పటికే దాదాపుగా 3000కు పైగా పైచిలకు కరోనా కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈ సందర్భంగా ఒక పక్క కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సమయంలో దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఆస్మా కావచ్చు, దాంతోపాటుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నటువంటి వారిపైన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ. పీజేఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల పక్షపాతిగా వారి సమస్యలపై పోరాడిన పీజేఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు కేటీఆర్. విద్యార్థులకు విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ప్రాధాన్యమన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. క్రీడల్లో కూడా పోటీతత్వం అలవర్చుకోవాలని తెలిపారు. జాతీయ స్థాయిలో పోటీలు, సెలక్షన్స్కు సిద్దిపేట వేదిక అయిందని కొనియాడారు. సిద్దిపేటలోని ఫుట్బాల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇంటర్ స్కూల్ డిస్టిక్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను హరీష్ రావు ప్రారంభించారు. ఇటీవల జాతీయ స్థాయిలో ఎంపికైన అబ్దుల్ సమద్, అలాగే రాష్ట్ర స్థాయిలో ఎంపికైన శివగణేష్ను హరీష్ రావు అభినందించారు. మన సిద్దిపేటకు, మన తెలంగాణ రాష్ట్రానికి, ఈ భారతదేశానికి మంచి పేరు తెచ్చే అద్భుతమైన క్రీడాకారులు ఈ గ్రౌండ్ నుంచి తయారు కావాలని మనసారా పిల్లలందరూ కూడా మంచి స్పోర్టివ్ నేచర్తో బాగా ఆడండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సిద్దిపేటలో మనం మంచి స్పోర్ట్స్ హబ్ తయారు చేసుకున్నాం.
ఇక్కడే బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, ఇండోర్ షటిల్ కోర్ట్, క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, అన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను మనం డెవలప్ చేసుకున్నాం. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఇంకా బాగా డెవలప్ చేయడానికి మొన్న మధ్యనే మరో 11 కోట్ల రూపాయలు సిద్దిపేటకు మంజూరు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా స్పోర్ట్స్లో మన సిద్దిపేటను మరి అగ్రభాగాన నిలిచే విధంగా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తయారు చేసుకుందాం. మరి ఎందుకంటే విద్య ఎంత ముఖ్యమో మరి స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. మంచి ఆరోగ్యానికి, మంచి కాంపిటేటివ్ స్పిరిట్ను పెంచడానికి స్పోర్ట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. మీరందరూ కూడా బాగా రాణించాలని, అద్భుతమైన ప్రదర్శన అంటే ఒక యాక్టివిటీని మీరు అద్భుతంగా మీ యొక్క క్రీడా స్ఫూర్తిని చాటాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలు గాంధీ భవన్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాపాలన ఏర్పాట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్లను ఆయన సందర్శించారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంతో మరోసారి కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని రాజాసింగ్ చెప్పారు. ప్రజాపాలన ఈ స్కీమ్ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. దాదాపు గోషామల్ నియోజకవర్గంలో 24 లొకేషన్ ప్లాన్ చేసినారు. ఆ 24 లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో 100 ఫామ్లు, 200 ఫామ్లు పెడుతున్నారు. నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన, మీరు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేయండి, పేపర్ యాడ్ చేయండి, ఏ విధంగా జనాలు ఏ సెంటర్లో ఏ డేట్కి వెళ్ళాలని. నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలే. ఇవాళ ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు, చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అదేవిధంగా దీంట్లో కొత్త పింఛన్ గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ వివరణ అడిగితే వైట్ పేపర్లో రాసియాలని అంటున్నారు. అంటే ఈ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొక్కసారి ప్రజలకి మోసం చేస్తున్నారు. దీనికి ఇదే అర్థం. నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, 8 డేస్లో ఈ పని అయ్యేది లేదు. కనీసం 1 నెల ఈ కార్యక్రమంని పెట్టాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్లో 2 నుంచి 3 వేల ఫామ్లు పెట్టాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక 10 మంది ఆఫీసర్లు ఉండాలి. ఏ సెంటర్లో ఎవరు కూడా లేరు. ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టాలి. నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా, అదేవిధంగా కలెక్టర్. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. తాజాగా ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం సమ్మె సైరన్ మోగించింది. ప్రధాన సమస్యల పరిష్కారానికి జనవరి 5ను డెడ్లైన్గా విధించారు. లేదంటే అదే రోజు నుంచి సమ్మెకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇప్పటికే ఆటో డ్రైవర్ల నిరసన సెగలు ఎగిసిపడగా ఇప్పుడు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీలో నడుస్తున్న కిరాయి బస్సులను నిలిపివేసే యోచనలో వాటి ఓనర్లు ఉన్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఉత్పన్నమైన ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు జనవరి 5ను డెడ్ లైన్ గా విధించారు. ఆలోపు సమస్యలను పరిష్కరించుకుంటే అదే రోజు నుంచి బస్సులను నిలిపివేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మేము అందులో భాగస్వామ్యులమైనందుకు చాలా గర్విస్తున్నాము. మేము కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద దాదాపుగా 50% భారాన్ని మేము మోస్తున్నాం. మేము మోయడం వల్ల మేము ఒక విధంగా గవర్నమెంట్కు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్లోడ్ వల్ల మా బస్సులు మేము నడపలేక మైలేజ్ రాక చాలా ఇబ్బందులు గురవుతుంది. ప్రతి బస్సు దాదాపుగా 10 నుంచి 12 లీటర్లు డీజిల్ కోల్పోవడం జరుగుతుంది. తక్షణమే డీజిల్ కేఎంపీఎల్ను పూర్తి స్థాయిలో సవరించగలరని మనవి చేస్తున్నాం. ఆర్టీసీ అధికారులకు ఆల్రెడీ 13వ తారీఖు నాడు లెటర్ పెట్టడం జరిగింది. అందరము ఇబ్బంది పడుతున్నామని ఆర్టీసీ అధికారులకు వివరించినాము. దాని మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మేము కోరుచున్నాము. చాలా చిన్న ఓనర్లు ఉన్నాము. చిన్న ఓనర్లు ఇవాళ ఒక్కొక్క బండికి 10-15 లీటర్లు పోవడం వల్ల మేము బిల్లులు ఏమీ రావు. రేపొద్దున ఈఎంఐలు కానీ జీతాలు కానీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి 5వ తారీఖు లోపు మా యొక్క ఈ 2 డిమాండ్లను సవరించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2700 ఆర్టీసీ అద్దె బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో 1000 ఎక్స్ప్రెస్లు, 700 పల్లె వెలుగు బస్సులు, మిగిలిన 1000 సిటీ బస్సులున్నాయి. ఉచిత ప్రయాణం కారణంగా బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. ఫలితంగా బస్సుల్లో ఓవర్లోడ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా అద్దె బస్సుల యజమానులకు ఆర్టీసీ చెల్లించే ధరలు గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ సమయంలో విధించిన నిబంధనలు తలనొప్పిగా మారాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదు. బస్సు యజమానులే నష్టాన్ని భరించాల్సి వస్తుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిబంధనను సడలించాలని హైర్ బస్ యజమానులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. నేను తెలంగాణ రాష్ట్ర అద్దె బస్ యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ బాలవర్ధన్ మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 8500 సుమారు 8500 బస్సులు ఉంటే అందులో 3000 బస్సులు సుమారుగా అద్దె బస్సులు ఉన్నాయి. అంటే సుమారుగా 40% ఆర్టీసీలో మేము భాగస్వామ్యం. గత 20 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో భాగస్వామ్యం మేము బస్సులు నడుపుతున్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఏనాడు ఒక స్ట్రైక్ కానీ ఎలాంటి చేసినా ఇదేం లేదు. ఆర్టీసీలో బాగా సంస్థలు ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉంటున్నాం. ప్రస్తుతానికి 2750 చిల్లర బస్సులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహాలక్ష్మి ద్వారా మాకు బస్సుల పైన ఓవర్లోడ్ జరిగి అంటే దగ్గర 40-50 మంది ప్రయాణించే బస్సుకు 100 నుంచి 120 మంది ప్రయాణిస్తున్నారు. దానివల్ల మాకు ఇంతకుముందే మైలేజ్ రాక ప్రతి బస్సుకు ప్రతి నెల 10,000-20,000 కట్ అయ్యే చొప్పున ఇప్పుడు 34,000 కట్ అవుతున్నాయి. దీన్ని మేము ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ మాకు మైలేజ్ తగ్గియండి, లేకపోతే నడపలేమని. కావడం ఇప్పుడు అల్టిమేట్ ఏం చేస్తుంటే రాష్ట్ర సర్వసభ్య నిర్ణయించుకున్నాము. తప్పకుండా మాకు మీకు ఆల్రెడీ ఆర్టీసీ వారు ఏం చెప్పారు, మాకు 10 రోజులు చేస్తామన్నారు. ఇంతవరకు చేయలేదు. కానీ తప్పకుండా 5 తారీఖు లోపల మాకు డీజిల్ మైలేజ్ తగ్గియండి, లేని రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఆపుతామని మేము నిర్ణయించుకున్నాం. యజమానికి కిలోమీటర్కి 3 రూపాయలు చొప్పున పెంచాలని కూడా కోరుకుంటున్నాం. బస్సుల్లో ఓవర్లోడ్ కారణంగా కేఎంపీఎల్ బాగా తగ్గిపోయిందంటున్నారు హైర్ బస్ యజమానులు. మైలేజీ 4.8 కిలోమీటర్లకు పడిపోతున్నదని చెబుతున్నారు. కనుక కేఎంపీఎల్ ను 4.5 కిలోమీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. లీజ్ కింద ఒక్కో బస్సుకు ప్రభుత్వం డీజిల్ పోసి నెలకు 80 నుంచి 90 వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నదని, ఇందులో డ్రైవర్ జీతం పోగా 60 వేల రూపాయలు ఈఎంఐలకు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై అన్ని రీజియన్లలో సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయానికి వచ్చినట్టు ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం తెలిపింది. జనవరి 5లోపు సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఈరోజు తెలంగాణ ఎయిర్ బస్ అద్దె బస్సు యజమానుల సంఘం మేము మహాలక్ష్మి పథకం ద్వారా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మా యొక్క ఇబ్బందుల గురించి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం స్టేట్ వైడ్గా తెలంగాణ స్టేట్ మొత్తం ఎయిర్ బస్ ఓనర్లు 98 డిపోలకు సంబంధించిన ఎయిర్ బస్ ఓనర్స్ అందరూ ఇక్కడికి వచ్చినారు. జనవరి 5 తారీఖు వరకు మా యొక్క సమస్యలు కేఎంపీలు తగ్గించి మాకు ఎలాంటి నిర్ణయం రాలేదనుకో కంపల్సరీ తక్షణమే మా యొక్క బస్సులని
నడపడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నడపలేని పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ మహాలక్ష్మి అనే పథకంతోనే 6 గ్యారెంటీల్లో ముందుగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళకు గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. కానీ ఓనర్లను చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కేఎంపీఎల్ సమస్యను పరిష్కరించాలా. అదేవిధంగా ఇన్సూరెన్సు, అదేవిధంగా కిలోమీటర్కు ఒక 3 రూపాయలు పెంచాలని కూడా మా అద్దెబస్ ఎయిర్ బస్ ఓనర్లు అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పల్లె పట్టణాన్ని పడిశం పట్టి పీడిస్తుంది. జ్వరం, జలుబు, దగ్గుతో జనం బాధపడుతున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఇదంతా సాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లలకు తీవ్ర జ్వరం, ఆయాసం, ఆడుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటేనే వెంటనే దవాఖానాకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పల్లె పట్టణం తేడా లేకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కసారైనా జలుబు దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలను పడిశం పట్టి పీడిస్తున్నది. మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో వచ్చింది సాధారణ బలుబేనా కాదా అనే అనుమానం చాలా మందిలో మెదులుతున్నది. అయితే ప్రజలు అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి సాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి లక్షణాలతో దవాఖానాలకు వస్తున్న వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నా సీజనల్ జ్వరాల మాదిరిగా లేదని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్లోని నీలోఫర్ దవాఖానాలో సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో ఇంట్లో ఇన్పేషెంట్లుగా చేరే పిల్లల సంఖ్య రోజు 300 నుంచి 400 వరకు ఉండేదని, ఇప్పుడు 80 నుండి 100 వరకు మధ్య నమోదవుతున్నదని దవాఖానా సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. ఇప్పుడు జలుబు, దగ్గుతో రోజు 250 మంది పిల్లలు ఓపీకి వస్తున్నారని, సీజనల్ వ్యాధితో పోల్చితే పేరితే ఇది తక్కువేనని పేర్కొన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లల్లో జలుబు, దగ్గు కారణంగా జ్వరం కూడా రావచ్చు. 2-3 రోజులకు మించి జ్వరం ఉంటే దవాఖానాకు తీసుకెళ్లాలి. జలుబు, దగ్గు తగ్గడానికి వారం రోజుల వరకు సమయం పడుతుంది. అతిగా దగ్గు, జలుబు మందులు వాడొద్దు. కొందరు పిల్లల్లో రాత్రులు ఎక్కువగా దగ్గుతుండడం సాధారణమే. వైరస్ కారణంగా వారి ముక్కులో ఉత్పత్తి అయ్యే తెమడ రాత్రి పడుకున్న సమయంలో గొంతు వరకు వచ్చి చేరి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దగ్గు ఎక్కువగా వస్తుంది. భుజాలు, తల కింద తలగడ వంటివి పెడితే ఉపశమనం కలుగుతుంది. నెబిలైజర్లు వంటివి ఖచ్చితంగా వైద్యుడి సలహా మేరకే వినియోగించాలి. ఆస్తమా ఉన్న పిల్లలకు ఇష్టానుసారం నెబిలైజర్లు వాడితే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న పిల్లలను బడికి, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లకపోవడం మంచిది. జలుబు, దగ్గుతో బాధపడే పిల్లలకు ఎక్కువగా నీళ్లు, ద్రవాహారం ఇవ్వాలి. దగ్గు తీవ్రంగా ఉన్న పిల్లల కోసం వైద్యశాలల్లో రెస్పిరేటరీ ఓపీ నిర్వహిస్తున్నామని నీలోఫరి వైద్యులు తెలిపారు. అనుమానిత లక్షణాలు ఉన్న పిల్లలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జలుబు, దగ్గుతో బాధపడే పిల్లలకు వైద్యులు సూచించిన మేరకే మందులు వాడాలి. ఎక్కువగా యాంటీబయాటిక్స్, దగ్గుకు నీళ్లను మించిన అవసరం లేదు. ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. ఆడుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.